డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని సీఎం అవగానే నెరవేర్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే వినియోగదారులకు ఉచిత ఇసుకను అందిస్తూ జీవో జారీ చేశారు. వినియోగదారుడికి సకాలంలో సరసమైన ధరకు ఇసుక అందించే విధంగా జీవో నంబర్ 43ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీని రద్దు చేయడమే కాకుండా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్న ఇసుక డంపులను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ ప్రకారం వినియోగదారులకు ఉచిత ఇసుక అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2015 నుంచి 2019 వరకు ఉచిత ఇసుకను అమలు జరిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీని రద్దు చేయడమే కాకుండా తొలుత ప్రభుత్వమే ఇసుక అమ్మే విధంగా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా వినియోగదారునికి సకాలంలో ఇసుక అందటం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లారీ ఇసుక 25,000 నుంచి 30,000కు వెళ్లటం, పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుండటంతో పాటు వైసీపీ నేతలే ఇసుక మాఫియాగా మారి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఇసుకను జేపీ వెంచర్స్ కు అప్పగించారు. జేపీ వెంచర్స్ నుంచి ఇసుకను వైసీపీ ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్లుగా అవతాని ఎత్తి రీచ్ల వారీగా అమ్మేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని వాహనాలతో తొక్కించి మరీ చంపేశారు. కొన్ని ప్రాంతాల్లో దాడులు కూడా జరిగాయి. అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఉద్యోగులను కూడా దాడి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం చివర్లో ఇసుక కాంట్రాక్టులను 18 జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రాకు, మరో 8 జిల్లాలను జేసీకేసీ సంస్థకు అప్పగించారు. వీరు పెద్ద ఎత్తున డంపులను ఏర్పాటు చేసి అధిక ధరకు ఇసుకను విక్రయించడం ప్రారంభించారు. సకాలంలో ఇసుక లభించగా మరోవైపు ఎక్కువ ధరలకు అమ్ముతుండటంతో కొనుగోళ్లను నిలిపివేశారు. చివరకు నిర్మాణ రంగం స్తంభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను అందిస్తామని చంద్రబాబు, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 43ను విడుదల చేసింది. ఇసుక ఎలా సరఫరా చేయాలనే అంశానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించడమే కాకుండా పూర్తిస్థాయి పాలసీని తీసుకువచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రంలో పలు సంస్థల ఆధీనంలో ఉన్న ఇసుక డంపులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్లను రద్దు చేసింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే కమిటీలు ఇసుక అమ్మకాలను పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో పాటు ఇసుకను సకాలంలో సరసమైన ధరకు వినియోగదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇసుక డిపోల వద్ద రెవెన్యూ, విలేజ్ వార్డు సెక్రటరీలను ఉండి అమ్మకాలను పర్యవేక్షించాలని సూచించారు. లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలతో పాటు ఇసుకను తవ్వినందుకు ఇతర చట్టబద్దమైన పన్నులు చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా ఇసుకను రవాణా చేసేందుకు ఆయా ప్రాంతాలకు వాహనాలు రవాణా ఛార్జీలను నిర్ణయించాలని కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలకు స్పష్టమైన విధానాలను ఇచ్చింది ప్రభుత్వం. అలాగే రవాణా చేసే లారీలు మైనింగ్ డైరెక్టర్ వద్ద తమ వాహనాలను రిజిస్టర్ చేసుకోవడంతో ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ ఎక్కువ వసూలు చేస్తే కాంట్రాక్టును రద్దు చేయడమే కాకుండా కేసు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గృహ భవన నిర్మాణం కోసం ఇసుక కావాల్సిన వారు ఆధార్, ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించడంతో పాటు ఒక్కో మనిషికి కేవలం 20 టన్నులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. నిన్నటి వరకు ప్రతిమా ఇన్ఫ్రా, జేసీకేసీ సంస్థల వద్ద ఉన్న ఇసుక డంపులన్నింటినీ కలెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ 3 నెలల కాలానికి 1,50,00,000 టన్నుల ఇసుక అవసరం అవుతుంది. అయితే వర్షాకాలం కావడంతో ఇప్పుడు ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ముందుగానే డంపులు ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 44,50,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ మొత్తాన్ని అందరికీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని నిర్మాణాలు నిలిచిపోకుండా, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకుండా ఇసుక మధ్యంతర పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉచిత ఇసుక అందుబాటులోకి వచ్చింది.